శ్రీకాళహస్తి పట్టణం బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్యవయస్సులు మాట్లాడుతూ ఆర్యవయస్సు ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఆయన వర్ధంతిని అధికారికంగా ప్రకటించడం కారణంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం సైతం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఆర్యవయస్సుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములని అన్నారు. 1952 డిసెంబర్ 15న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు ఆంధ్రులకు ప్రాంత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనాడని తెలిపారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అనంతరం పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన అధ్యక్షులు, ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. వర్ధంతిని అధికారికంగా ప్రకటించి ఈరోజు అధికారికంగా మన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుపుకుంటున్నారు. కాబట్టి మనకు చాలా ఆనందంగా ఉంది. మన ఆర్యవైశ్య ట్రస్ట్ ప్రెసిడెంట్ నుండి రాకేష్ గారు కూడా నాకు ఫోన్ చేశారు, రమ్మని చెప్పారు. లేదు మీ ఊళ్ళో కార్యక్రమం చేయమన్నారు. అలాగే మన ప్రెసిడెంట్ మన మురళి గారికి ఇక్కడ సంఘ ఆర్యవైశ్య సభ్యులు చెప్పాను. వాళ్ళు ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేశారు. ఆ వీడియో క్లిప్ కూడా మీ దగ్గర పంపిస్తున్నాము. ముఖ్యంగా మన పొట్టి శ్రీరాములు గురించి చెప్పాలంటే ఆయన 1900 జన్మించి 1930 నుంచి ఎప్పుడైతే ఆయన భార్య బిడ్డ చనిపోయారో ఆ రోజు నుంచి మహాత్మా గాంధీ శిష్యుడిగా జాయిన్ అయ్యి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడు. ఉప్పు సత్యాగ్రహమైతేమి, క్విట్ ఇండియా మూమెంట్ అయితే పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆంధ్రులకి తమిళనాడులో జరిగే అవమానాలు చూసి బులుగు సత్యనారాయణమూర్తి ఇంట్లో మన సత్యాగ్రహాన్ని కూర్చున్నాడు. అక్టోబర్ 19, 1952 సంవత్సరం నవంబర్ 15వ తేదీ వరకు 56 రోజులు నిర్విఘ్నంగా చేశారు. కానీ ఆంధ్రులు ఎవరు దానికి పెద్దగా మూమెంట్ రాలేదు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరికి తెలియలేదు. ఆ తర్వాత ఘంటసాల గారు వచ్చి ఆయన చనిపోయిన తర్వాత శవయాత్రలో పాటలు పాడి అందరినీ ఉత్తేజపరిచాడు. ఎప్పుడైతే అది మన లయోలా కాలేజీ కాడికి పోయిన వెంటనే అక్కడ స్టూడెంట్స్ అందరూ దాన్ని చూసి ఆ పాటలు మన ఘంటసాల గారి పాటలకు ఉత్తేజులై కొన్ని వేల మంది విద్యార్థులు, తెలుగు వాళ్ళు వచ్చి మెడ్రాస్ మొత్తం అల్లకల్లోలం చేసి 3 రోజులు బంద్ చేశారు. అప్పుడు మన ప్రకాశం పంతులు గారు, తంగుడు ప్రకాశం పంతులు గారు వచ్చి ఎంతో సేవ చేశాడు. ఆ రోజు కార్యక్రమం ఎవరికి ఉండి తెలుగు వారిని అందరినీ రెచ్చగొట్టి తప్పుడు మాటలు కూడా తిట్టాడు ప్రకాశం పంతులు. ఎందుకు ఈ మాదిరిగా మీరు మన కోసం, మన ఆంధ్రుల కోసం చనిపోతే మీరంతా గమనుంటారా అనేసి. అప్పుడు అల్లకల్లోలం అయిన తర్వాత నెహ్రూ గారు పార్లమెంట్లో నవంబర్ 1953 అక్టోబర్ 1వ తేదీ దీని బిల్లు పాస్